వెళ్ళారు. నాయన మీకేం తెలిసింది అని అడిగారు. అంటే అప్పుడు మాకు ఈ రకంగా తెలిసింది అని ఒక అర్థం చెప్పారు. తర్వాత రెండవది రాక్షసులు వచ్చారు. ఈసారి రాక్షసులు వచ్చినప్పుడు వాళ్ళని అడిగారు, అయినా మీకేం కావాలి అని. అంటే మీరు మాకు ఏదన్నా మంచి విషయం చెప్పండి అన్నారు. తండ్రికి 3 పిల్లలు ఉన్నారనుకో, ముగ్గురిలో పెద్ద అబ్బాయిని ఒక రకంగా, రెండో అబ్బాయిని ఒక రకంగా, మూడో అబ్బాయిని ఒక రకంగా చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి తండ్రి అన్నవాడు. అందులో దేవుడు, బ్రహ్మదేవుడు అన్నవాడు ఎంత గొప్పగా చూస్తారు. ఆయన కూడా ఈసారి రాక్షసులు వస్తే మీరు కూడా ఏం చేస్తారంటే ద అనేదే చదువుకోండిరా అన్నారు. వాళ్ళు మళ్ళా దా 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 అని వాళ్ళు చదువుకున్నారు. ఆ తర్వాత మానవులు వచ్చారు, అంటే మనుష్యులు వచ్చారు. మనుష్యులు వస్తే వాళ్ళు కూడా అడిగారు, మాకు ఏదైనా చెప్పండి, ఉపదేశం చేయండి అని. వాళ్ళు కూడా ఏం చెప్పారు, దా అనే చెప్పారు. అప్పుడు వాళ్ళు కూడా దా 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 అనుకున్నారు అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ వాళ్ళ చోట్లకి వెళ్ళిపోయి వాళ్ళు జపం చేసుకుంటున్నారు. జపం చేసుకుంటే వాళ్ళకి గొప్ప అర్థం స్ఫురించింది. ఒక్కొక్కడికి ఒక్కో అర్థం స్ఫురించింది. దేవతలు వచ్చారు. దేవతలు వచ్చి ఏం చేశారంటే, నాయన మీకేమర్థం తెలిసింది అని దేవతలను అడిగారు. అంటే నాన్న మీరు దా అని అన్నారు. దా అంటే మాకేం తెలిసిందంటే మీరు అన్నిటి మీద ఏ వస్తువు పడితే ఆ వస్తువు కావాలి, ఏ వస్తువు పడితే ఆ వస్తువులు అనుభవించాలి, అంటే చక్కగా సుఖంగా ఉండాలి, అలా మీరు లోభపడకూడదు, అంటే కొద్ది నిగ్రహంగా ఉండాలి, అంటే కంట్రోల్లో ఉండాలన్నమాట. అందుచేత ఆ అర్థం నాకు తెలిసింది నాన్నగారు. కాబట్టి ఏ వస్తువు పడితే మనం చిన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని మనం తల్లిదండ్రులతో పోట్లాడుతుంటాం. అలా ఉండకూడదు. అది ఎలా ఉండాలి, దేవతల్లాగా మనం కొద్దిగా నిగ్రహంగా ఉండాలి. అంటే ప్రతి వస్తువు నాదే కావాలి, నాకే కావాలి, నాకే కావాలని అలా మనం మొండితనం చేయకూడదు అని తెలిసింది వాళ్ళకి. దేవతలు అలాగే చేశారు. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి లేనిది ఏం లేదు. దేవతలకు ప్రతి వస్తువు లభిస్తుంది. కానీ ఆ వస్తువు లభించింది కదా అని ఆ భోగాల్లో ఉండిపోకూడదు, అంటే ఆ సుఖాలు అనుభవిస్తూ మిగతాదంతా పాడు చేసుకోకూడదు. అందుకోసం దేవతలు అప్పటి నుంచి నిగ్రహంగా ఉండటం నేర్చుకున్నారు. ఈ తర్వాత రాక్షసులు వచ్చారు. రాక్షసులు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు దా దా అనుకున్నారు కదా, ఆ దా అంటే మీకేమర్థం తెలిసింది అని అడిగారు బ్రహ్మదేవుడు. అడిగితే రాక్షసులు అందరినీ హింసిస్తారు, కొడతారు, అనేక రకాలుగా బాధలు పెడతారు. రాక్షసుడు అంటే మనకు తెలుస్తుంది కదా, సినిమాల్లోనూ టీవీల్లోనూ చూస్తుంటారు కదా, వాళ్ళందరినీ మంచి వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంటారన్నమాట. అందుకోసం వాడు హింసిస్తూ ఉంటే వాడు ఏడుస్తున్నాడు చూడండి, ఆ పిల్లవాడు పాపం, వాడు నిద్ర వస్తుందా చూడండి, నాయన కొద్దిసేపు కొన్ని పక్కకు తీసుకెళ్ళండి వాడికి. బాల్యం ఆలానం ఆపదాం పాపం. నాయన చిన్న పిల్లలు తండ్రిని విడిచిపెట్టి వచ్చారు, తల్లిని విడిచిపెట్టి వచ్చారు, దిగులు ఉంటుంది పాపం వాళ్ళకి. అందుకోసం ఇంకా వీడు చాలామంది మెజారిటీ చాలా బుద్ధిమంతులు ఉన్నారు ఇందులో, ఒక్కడే పాపం అలా కొద్దిగా దిగులతో ఉన్నవాడు. అయితే రెండో వాళ్ళు ఎవరు, రాక్షసులు. రాక్షసులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అందరినీ పీడిస్తుంటారు, అందరినీ బాధ పెట్టడం, కొట్టడం ఇవి చేస్తుంటారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు దా అని చెప్పిన తర్వాత దాన్ని జపం చేసుకుంటే వాళ్ళకి ఏం తెలిసిందంటే ఎవరి పట్ల కఠినంగా ఉండకూడదు, ఎవరిని మనం హింసించకూడదు, ఎవరిని చంపకూడదు, దయతో ఉండాలి, దయతో ఉండాలి అని వాళ్ళకి అర్థం వచ్చింది. అంటే వాళ్ళ ఆ ఒకే అక్షరం బ్రహ్మదేవుడు చెప్పిన దాన్ని వాళ్ళు జపం చేసుకుంటే వాళ్ళ మనస్సు మారిపోయి మంచి భావం వచ్చిందనమాట. అంటే మానవుడు అన్నవాడు మనం ఎలా ఉండాలి, సామాన్యంగా అవతల పట్ల జాలి కలిగి ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి అనే విషయం తెలుస్తుంది. ఈసారి మూడో వాళ్ళు ఎవరు, మనుషులు ఉన్నారు, మానవులు వచ్చారు. వాళ్ళకి కూడాను దా అనే అక్షరం ఇచ్చారుగా, ఆ దా అనే అక్షరం ఇస్తే వాళ్ళు జపం చేసుకున్న తర్వాత మీకేం తెలిసింది అని అడిగారు. ఎవరు, బ్రహ్మదేవుడు. అనేసరికి మాకేం తెలిసిందంటే దానం చెయ్యమని తెలిసిందండి అన్నమాట. మానవులకు ఎంతసేపు వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు దాచుకోవాలని కోరుకుంటారన్నమాట. అలా ఎప్పుడు కోరుకోకూడదు. అవతల వాడికి కొద్దిగా ఏదైనా సహాయం చెయ్యాలి. అందుచేత దానం చెయ్యాలి అని తెలిసింది. దా అంటే దానము అని తెలిసింది అని మానవులు అన్నారు. అందువల్ల మానవుడు అన్నవాడు వాడికి 10 రూపాయలు ఉందనుకో, ఒక అర్ధ రూపాయో పావలానో బీదవాడికి దానం చెయ్యాలి. ఈ విషయం వాళ్ళు తెలుసుకున్నారు. అంటే బ్రహ్మదేవుడు ముగ్గురికి చెప్పింది ఒకే అక్షరం చెప్పారు. ఒకే అక్షరానికి ఒక్కొక్కడికి ఒక్కో రకంగా అర్థం వచ్చింది కదా.
ఏమిటి వచ్చింది? దేవతలకు ఏం చెప్పారు? మొట్టమొదట దమనం కలిగి ఉండాలి, అంటే మనం నిగ్రహం కలిగి ఉండాలి. ఇది దేవతలకు చెప్పారు. ఏదైనా ఒక వస్తువు వస్తే దాన్ని ఎక్కువగా అనుభవిస్తూ దాంట్లోనే పడిపోకూడదు. రాక్షసులకి ఏం చెప్పారు? దయ కలిగి ఉండాలి, ఎవరి పట్ల హింసించే లక్షణం ఉండకూడదు అని చెప్పారు. మానవులకి ఏం చెప్పారు అంటే దానం చెయ్యాలి అని చెప్పారన్నమాట. అందువల్ల ఈ దిది ఎలా ఉన్నది? 3 దాలు పలకండి, ద ద ద ద అని ఉంటుందన్నమాట. ద ద ద. ఈ విషయాన్ని అప్పుడప్పుడు మనం మర్చిపోతామేమో అని బ్రహ్మదేవుడు గుర్తు చేస్తుంటాడు. ఎలా గుర్తు చేస్తుంటాడు? మనం వర్షం కురిసేటప్పుడు మేఘం ఉంటుందా? మేఘం ఏం చేస్తుంది? ఉరుముతుంది కదా. ఆ ఉరుముతున్నప్పుడు ఆ శబ్దాన్ని వినండి. ఆ విన్నప్పుడు ఎలా వస్తుంది అసలు? ద ద ద అనే పలుకుతుంది అది. మీరు ఈసారి చూడండి, ఈసారి మేఘము బ్రహ్మాండంగా సౌండ్ వచ్చిందనుకో, ఆ సౌండ్ని ఒక్కసారి మీరు వినండి. వింటే ఏ అక్షరం మీకు తెలుస్తుందో తెలుస్తుందన్నమాట. అదే ద ద ద అని వస్తుందన్నమాట. కాబట్టి వర్షం వచ్చే ముందు వచ్చే మేఘం తాలూకు ధ్వని ఎలా ఉంటుంది? ద ద ద అని. అందుకోసమని దానికి అర్థం ఏమిటి అంటే, ఓ మానవులారా, మీరందరూ కూడాను నిగ్రహం కలిగి ఉండండి, తర్వాత దయ కలిగి ఉండండి, దానం చేయండి అని ఈ 3 రకాల అర్థాలు చెప్తారన్నమాట. అందుచేత మనం ఎలా ఉండాలి? మొట్టమొదట మనం బ్రాహ్మణుడు అన్నవాడు ఎప్పుడు కూడాను దయ కలిగి ఉండాలి, దానం చేయగలిగి ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి. అంటే ఏ వస్తువు పడితే ఆ వస్తువుని మనం ఏదైనా ఒక షాప్కి వెళ్ళి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నాకు అది ఇచ్చేసి కొనిపెట్టు ఇది కొనిపెట్టు అని